హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్. ఇంకా మేము మార్నింగ్ లేచేసరికి వాతావరణం ఎంత బాగుందంటే చక్కగా వర్షం పడుతుందండి. ఇంకా మా హోమ్ స్టేకి దగ్గరగా మాకున్న స్పాట్ ఏంటంటే రాజా సీట్ గార్డెన్. ఇంకా దగ్గరగా ఉంది కదా అని ఫస్ట్ దీనికే వచ్చేసాము. ఇది ఎంట్రీ ఫీ వచ్చేసి 20 రూపీస్ అండి. అసలే వర్షం పడుతుందేమో, ఇంకా మేము లోపలికి వెళ్ళేసరికి ఆ ఫ్లవర్స్ ఒక పక్కన గ్రీనిష్, ఈ మబ్బులు, వర్షం, అబ్బబ్బబ్బా ఆ స్పాట్ని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు అనుకోండి. ఇంకా ప్రపంచంలో ఉన్న పువ్వులన్నీ అక్కడే ఉన్నాయి. నాకు ఎంత నచ్చినాయి ఆ ఫ్లవర్స్ అన్నీ. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎందుకంటే ఫ్లవర్ డెకరేషన్కి మనకి ఎక్కడి నుంచి ఆంధ్రాకి అవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ చల్లదనానికి ఇక్కడ ఈ ఫ్లవర్స్ అన్నీ చక్కగా బతుకుతాయి అన్నమాట. ఎంత బాగున్నాయండి కలర్ఫుల్గా చూడటానికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మేము వెళ్ళేటప్పుడు ఈవినింగ్ ఒక 3 ఆ టైంకి ఈ స్పాట్ని చూస్తూ వెళ్ళాము. అప్పుడు ఉన్నారండి జనం. టికెట్ తీసుకోవడానికి కూడా ఒక పెద్ద లైన్ ఉందన్నమాట. అప్పుడు మేము అనుకున్నాం, అమ్మయ్య మేము మార్నింగే వచ్చేసి చాలా మంచి పని చేసామని. ఇక్కడ యానిమల్స్ని కూడా పెట్టారండి అక్కడక్కడ. అవి నిజమా అనిపించే అంత రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. నేను యూట్యూబ్లో కూడా చూశాను, చాలామంది ఫొటోస్ కూడా రాజా సీట్ స్పాట్స్ దగ్గర అది తీసుకునేటప్పుడు అంటే జనం ఎక్కువగా ఉంటారు కదా, అలా తీసుకున్నారనమాట. కానీ మేమైతే చాలా ఖాళీగా సింగిల్గా భలే పిక్స్ తీసుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ 8కి వెళ్ళిపోవడం వల్ల. మీరు ఎవరైనా వెళ్ళేలా ఉంటే కనుక ఫస్ట్ రాజా సీట్కి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడే చాలా బాగుంటుంది లొకేషను. ఫొటోస్ అవి క్లిక్ చేసుకోవడానికి అయితే ఇంకా అదిరిపోద్ది అనమాట. మార్నింగే వెళ్ళిపోతే మనం ఆ స్పాట్ దగ్గర చాలా నీట్గా పిక్స్ తీసుకోవచ్చు. అదే ఈవినింగ్ మధ్యాహ్నం ఆ టైంకి వెళ్తే చాలా జనం ఉంటారండి. మీకు పిక్స్ తీసుకునే అంత ప్రైవసీ కూడా ఉండదు. లొకేషన్ చూసారా ఎంత బాగుందో. మేము లాస్ట్ డిసెంబర్లో చెక్మంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇలా సిమిలర్గానే ఉంటాయండి లొకేషన్స్ అన్నీ కూడా. కాకపోతే మేము వింటర్లో వెళ్ళడం వల్ల ఏంటంటే ఫుల్ ఫాగ్తో మొత్తం ఆ లొకేషన్ ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, అదంతా ఫాగే ఉంటుంది అనమాట. లొకేషన్ ఏం కనిపించదు. కానీ ఫాగ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే డిసెంబర్లో వెళ్ళాలి. లేదు లొకేషన్ని చక్కగా చూడాలి అనుకుంటే ఇలాంటి టైంలో పెట్టుకోవాలి మనం. చూసారా అంతా ఎంత రియల్గా పెట్టారంటే ఆ యానిమల్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అక్కడ చూసారా ఐ లవ్ కూర్గ్ అని ఉంది. అక్కడైతే మీరు ఈవినింగ్ అలా వచ్చి ఉంటే ఒక ఫోటో తీసుకోవడానికి కూడా ఉండదు. కానీ మేము వచ్చే టైంకి ఎవరు లేరు కాబట్టి మేము ఎంచక్క పిక్స్ వీడియోస్ అన్నీ చాలా ప్రైవసీగా తీసుకున్నాం. పార్క్ మొత్తానికి గట్టిగా చూస్తే ఒక 10 మంది కూడా లేరు. తర్వాత ఇంకా ఫుల్ జనం వచ్చేసారండి. మేము వెళ్ళే టైంకి చాలామంది వచ్చేసారు. చాలా ఇయర్స్ క్రితం రాజులు వాళ్ళు ఉంటారు కదా కూర్గ్లో, ఆ రాజులు రాణులు వచ్చి ఈ ఉద్యానవనంలో చక్కగా వాళ్ళ ప్రైవేట్ స్పేస్ అంటే ఇది. సో అందుకనే దీన్ని రాజా సీట్ గార్డెన్ అంటారంట అని ఇక్కడ చెప్పారండి. నాకు కూడా తెలీదు, కానీ నిజంగా కదా ఎంత బాగుందో. నేచర్ని ఇష్టపడే వాళ్ళు అయితే ఈ ప్లేస్ అంటే చాలా నచ్చేస్తుందండి. నిజంగా చెప్పాలంటే మేము ఈ స్పాట్లోనే చాలా అవర్స్ ఉండిపోయాం, అంత నచ్చిందండి. ఈ సమ్మర్లో టూర్ ప్లాన్ చేసుకునే వాళ్ళు అయితే చక్కగా మన ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు అయితే కనుక ఆంధ్ర నుంచి ఫస్ట్ బెంగళూరుకి వచ్చేసి అక్కడి నుంచి మైసూరు, కూర్గు, ఊటీ ఇలా అన్నీ కవర్ చేసుకోవచ్చండి. లేదు బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు ఇలా వీకెండ్ ప్లాన్స్ ఉంటే కనుక మైసూరు కవర్ చేసుకుని ఇలా కూర్గు వచ్చేయచ్చు. ఎప్పుడు జాబ్లు బిజినెస్లు అంట సిటీస్లో ఆ గోల ట్రాఫిక్ ఆ పొల్యూషన్లో ఉంటూ ఆ చిరాకులో ఉంటాం కదండి. ఎప్పుడైనా మనం ఇలా ఒక టూర్ ప్లాన్ చేసుకుని ఇలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని ఈ ప్రశాంతమైన వాతావరణంలో గడిపితే నిజంగా చెప్తున్నానండి మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. అలా అని చెప్పేసి అందరి దగ్గర లక్షలు ఉండవమ్మా రావడానికి అని అనుకుంటారేమో. ఏం లక్షలు అయిపోవండి. ఉన్న బడ్జెట్లోనే, అంటే ఎంత ఉంటే అంత బడ్జెట్లోనే రావచ్చు. బడ్జెట్ లేదనుకుంటే ట్రైన్లో రావచ్చు, బస్లో రావచ్చు, లేదా టూరిజం ఏదైనా ప్యాక్ బుక్ చేసుకోవచ్చు. అలా మనకున్న బడ్జెట్లోనే మనం వచ్చి ఇలా కొంచెం 4 ప్లేస్లో చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికీ తెలియదు. మనం కూడా అంటారా ఏమీ పట్టుకెళ్ళలేము. కరోనా టైంలో మనం అందరం చూసాం కదండి, ఆరోగ్యమే మహాభాగ్యం అని. పెద్ద డబ్బు ఉన్నవాడు కూడా బతకలేదు. అంటే ఇక్కడ డబ్బు కాదు ఇంపార్టెంట్, బతకడానికి డబ్బు కావాలి కానీ డబ్బే బతకైపోకూడదండి. మొన్న గరికపాటి నరసింహారావు గారు ప్రవచనంలో చెప్పారండి, కుక్క తోక నోపాలి కానీ తోక కుక్క నోపకూడదు అని. అంటే డబ్బుని మనం ఆడించాలి కానీ ఆ డబ్బు మనల్ని ఆడించకూడదండి. ఈసారి మీరు చేసుకునే సేవింగ్స్తో పాటు ఈ టూర్కి అని కూడా కొన్ని డబ్బులు పక్కన పెట్టుకోండి. అప్పుడు ఇయర్లీ వన్స్ మీరు కూడా ఏదైనా ఫ్యామిలీతో చక్కగా మంచిగా టూర్ వెళ్ళారంటే మీకు కూడా చాలా మెమరీస్ ఉంటాయి. అలాగే ఈ ఇయర్ అంతా మీరు చాలా స్ట్రెస్ అయ్యి ఉంటారు కదా, అది కూడా రిలీఫ్ అవుతుందండి. ఇలా వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుందండి.
ఇంట్లో ఉంటే స్పెండ్ చేయమా అనుకుంటారేమో. ఇంట్లో ఉంటే ఏముంటుందండి, పాల ప్యాకెట్ తీసుకురా, పెరుగు ప్యాకెట్ తీసుకురా, కాయగూరలకు వెళ్దారా, ఇవే ఉంటాయి. అది ఇలా బయటకు వచ్చినప్పుడు వేరే థాట్ లేకుండా హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా మీ బడ్జెట్లో ఏదైనా టూర్ ప్లాన్ చేసుకోండి. అది కూడా ఇలా హిల్స్, గ్రీనిష్ ఉండే ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోండి. సిటీస్లో ఏముందండి, ఆ ట్రాఫిక్ గందరగోళాల్లో, ఆ పొల్యూషన్స్లో మాల్స్ అవి చూడాలి. వాటికంటే ఇలా నేచర్ ప్లేసెస్ చూడడం అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఈ ప్లేస్ 100% నచ్చేసిందండి. ఎందుకంటే ఎటు చూసినా గ్రీనిష్, ఎంత బాగుందంటే కలర్ఫుల్గా, కళ్ళకి మనసుకి అంత ప్రశాంతంగా ఉంది. మీరు కూడా కూర్గొస్తే ఈ ప్లేస్ని అస్సలు మిస్ చేయకండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఇంకా మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.